హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ రాగి లడ్డు అండి. ఎన్నో పోషక విలువలున్న ఈ రాగి లడ్డులను నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ముందుగా ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అందులోకి 4-5 చొప్పున బాదం పిస్తాలను ఇలా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకొని లైట్ గా నెయ్యిలో మగ్గనివ్వండి చాలు. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 10 సెకండ్స్ పాటు ఇలా స్మాష్ చేసి మగ్గనిచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి 2 కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద కంటిన్యూస్ గా కలుపుతూ 2 to 3 మినిట్స్ పాటు వేగిన తర్వాత ఇలా లైట్ గా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి అంతా కూడా రాగి పిండికి పట్టే విధంగా కంటిన్యూస్ గా కలుపుతూ ఎక్కడా కూడా మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. సన్నని మంట మీద రాగి పిండిని నెయ్యిలో వేయించడం వల్ల రాగి లడ్డూలకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ రాగి పిండి మంచిగా వేగిపోవడానికి 5 to 8 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా రాగి పిండి టెక్స్చర్ కొద్దిగా చేంజ్ అవుతుందండి. అలాగే స్మెల్ కూడా అద్దిరిపోతుంది. అప్పుడు ప్యాన్ నుండి వేరొక మిక్సింగ్ బౌల్లోకి సపరేట్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి 1 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని సన్నని మంట మీద ప్రతి పల్లి గింజ కూడా లోపలి దాకా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేగే కొద్దీ ఆయిల్ బయటికి వస్తూ ఉంటుందండి. పర్ఫెక్ట్ మౌత్ మెల్టింగ్ రాగి లడ్డు కోసం 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి 1 కప్పు పల్లీలైతే కరెక్ట్ గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇలా వేయించుకున్న మిశ్రమం చాలా క్రంచీగా తయారవుతుందండి. ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకున్న తర్వాత మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ రాగి పిండి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ ఎంత బాగా వేగితే మనకు లడ్డూలు అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేయడానికి 6 వరకు ఇలాచీని ఇలా తుంచి మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ గా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి స్వీట్నెస్ కి సరిపోయేంత బెల్లాన్ని యాడ్ చేసుకోండి. రాగి పిండి తీసుకున్న కప్పుతో 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. నెక్స్ట్ వీటన్నింటిని బాగా కలిసే విధంగా ఒకసారి మిక్సీ వేసుకోండి. మిక్సర్ జార్ లో అక్కడక్కడ పల్లి గింజలు అయితే అలాగే ఉన్నాయండి. ఇలా ఉన్నా కూడా మరేం పర్లేదండి. మరీ ఎక్కువగా పల్లి గింజలు ఉన్నట్లయితే మరొకసారి మిక్సీ వేసుకొని రాగి పిండిని యాడ్ చేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని చేతితో అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉండకట్టడానికి వీలుగా ఉంటుందండి పిండి. అప్పుడు చేతి వేళ్లకు కొద్దిగా నెయ్యి రాసుకొని గుప్పెట్లోకి సరిపోయేంత పిండిని తీసుకొని లడ్డూలా ఒత్తుకోవడమేనండి. బొటకని వెళ్ళి కింది భాగంతో బాగా ప్రెస్ చేయడం వల్ల రౌండ్గా బాగా కుదురుతాయండి. ప్రతి లడ్డును కూడా మీకు నచ్చిన సైజులో తయారు చేసుకోవడమేనండి. యానిమియా ఉన్న వాళ్లకు తప్పకుండా ఈ రాగి లడ్డును రోజుకొకటి తినిపించడం వల్ల బాడీలోని ఐరన్ లెవెల్స్ పెరిగి యానిమియా దూరం అవుతుందండి. కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పెరిగే పిల్లల్లో బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయండి. సో అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి లడ్డును మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ రాగి లడ్డును ఈ విధానంలో ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క అప్డేట్స్ కోసం తెలుగింటి రుచులు ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.